అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఇక్కడ మన డాక్టర్ స్ట్రీట్ లో ఉన్నా ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఇక్కడ 4 o'clock దాదాపు 1500 మంది స్టూడెంట్స్ బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. అమ్మాయిలు ఆడ కొంతమంది ఆకుతాయిలు బైకులు తీసుకొని వచ్చి కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉండ ఇబ్బంది పెడుతుండట. ఒకలో ఇద్దరును రెగ్యులర్ గా కొంచెం ఆ టైంలో ఇక్కడ బ్లూ కోట్ వాళ్ళని పెట్టి బెదిరిస్తే ఇంకొకసారి అట్లాంటివి జరిగాయి. 4 o'clock 4 to 5 కొంచెం అబ్జర్వేషన్ లో పెట్టండి. ఎందుకంటే 1500-1600 మంది అమ్మాయిలు వెళ్తారు బయటకు ఒకటేసారి. ఇక ఎక్కడన్నా ఊర్లలోకి వెళ్ళి వచ్చినోడు అంతా చాలా ప్రాంతాలకు వెళ్ళి వస్తూ ఉంటారు కదా. మెయిన్ ఇక్కడ గర్ల్స్ కాలేజ్ అవుట్ గేట్ అంటే వీళ్ళ గేట్ బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం ఉంచేటట్టు చూడండి. కాదు ఇక్కడ మన గర్ల్స్ జూనియర్ కాలేజ్ డాక్టర్ స్ట్రీట్ సిఎంఆర్ దగ్గర 4 to 5. ఓకే. చుప్పాయి నియోజకవర్గం కురిక్యాల జరిగినటువంటి సంఘటన దృష్ట్యా మరి మిగతా జూనియర్ కాలేజెస్ కావచ్చు, హై స్కూల్స్ సంబంధించి కొంత అలర్ట్ చేయడానికి, ఎందుకంటే చాలా పాఠశాలలో మరి కాలేజీలలో నిబద్ధతతోటి పనిచేస్తున్నటువంటి టీచర్లు, హెడ్ మాస్టర్లు ఉన్నారు, అటెండర్లు ఉన్నారు, అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడో ఒక సంఘటన జరగడం దురదృష్టకరం. ప్రభుత్వం టాప్ ప్రియారిటీ కింద వైద్యం, విద్య అనే విషయంలో టాప్ ప్రియారిటీ తీసుకొని అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మరి మంచి ఫ్యాకల్టీని, ఉపాధ్యాయులను కూడా ఇలా ఇస్తున్నటువంటి పరిస్థితులలో ఎక్కడో ఒక దగ్గర ఒక చీడ పురుగులాగా మరి ఈ సంఘటనలు జరిగిన దృష్ట్యా మిగతా పిల్లలకు భరోసా నింపడానికి, అదేవిధంగా స్టాఫ్లో కూడా మరి ఎక్కడ కూడా ఇటువంటి భవిష్యత్తులో జరగవద్దు, జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలపడానికి ఇక్కడికి సందర్శించడం జరిగింది. మరి నేను సందర్శించినటువంటి కళాశాల పూర్తి స్థాయిలో వీళ్ళు పెద్ద ఎత్తున మంచి రిజల్ట్ తీసుకొస్తా ఉన్నారు, మంచి ప్రవర్తనతోటి ఇక్కడ పిల్లలను చదివిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఎక్కడో ఒక్క దగ్గర జరిగిన దాన్ని అంతటా జరుగుతాను అనుకోము. కానీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం చాలా ఇటువంటి విషయంలో కఠినంగా ఉంటుంది. ఇటువంటి విషయంలో భవిష్యత్తులో జరగకుండా చూడాలి. ఎక్కడో ఒక దగ్గర ఇంకెక్కడన్నా ఉంటే వాళ్ళని కూడా అప్రమత్తం చేయడానికి మరి ఇక్కడికి సందర్శించడం జరిగింది. అదేవిధంగా పిల్లల్లో కూడా భరోసా నింపడానికి జరిగినటువంటి సంఘటనలు వాళ్ళకు దృష్టికి వస్తాయి. మరి వాళ్ళు కూడా కొంచెం అభద్రత ఉండకుండా వాళ్ళ దగ్గర భరోసా నింపడానికి మేము ఇక్కడికి సందర్శించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇటువంటి విషయంలో ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా ఉంటుంది. ఎవరన్నా అటువంటి ఆలోచన ఉన్నా కూడా మరి అవసరమైతే ఆ పాఠశాల నుంచి కావచ్చు, ఆ కళాశాల నుంచి వెళ్ళిపోవాలి, కానీ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడొద్దని చెప్పి హెచ్చరిస్తూ పిల్లలకు భరోసా నింపడానికి రావడం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వం ఇంకా ఇక్కడ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ విషయంలో కొంత టాయిలెట్లు ఇంకా పూర్తి స్థాయిలో కొన్ని కావాల్సి ఉందని చెప్పి ఇక్కడ హెడ్ మాస్టర్ గారు, ఎంఈఓ గారు మాకు చెప్తా ఉన్నారు. తప్పకుండా ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.